జగన్కి చేతకాంది చంద్రబాబుకి చేతనైంది ఒకటి ఉంది. జగన్ టైంలో ఏదైనా కేసు పెడితే కోర్టులకి దాంట్లో ఇష్యూ వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో లీగల్గా కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేటటువంటి మానిటరింగ్ చేసే టీం ఉండేది కాదు. దాంతో ఎవరినైనా అరెస్ట్ చేసినా ఎవరి మీదైనా కేసు అయినా వెంటనే స్టేలు లేకపోతే మొట్టికాయలు నడిచేది. అది ఓ రకంగా వీళ్ళు చెప్పే విధ్వంస పాలన అనడానికి సాక్ష్యమైంది, ప్రజల్లో ఆ మోటివేషన్కి కారణమైంది. బట్ అదే చంద్రబాబు టైంలో అరెస్టులు జరిగితే జైల్లో పెడతారు, అట్లాగే దాన్ని ఏమంటారు రిమాండ్లకు పంపిస్తారు, ఒకే వ్యక్తి మీద 10 కేసులు 12 కేసులు పెడతారు. అయినా దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో కోర్టుల్లో ఎదవరకటి రోజుల్లో అయితే కనుక రిమాండ్ కూడా ఇవ్వకుండా వెనక్కి పంపించేసేవాడు మ్యాజిస్ట్రేట్. ఇప్పుడు రిమాండ్లు జైళ్ళు ఇవన్నీ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే చక్కగా ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయాలి, ఈ కేసు కాకపోతే ఏ కేసు పెట్టాలి, ఎలాంటి కేసు పెడితే బయటికి రాకుండా ఉంటారు, ఏ విధంగా వాళ్ళని వెంటాడాలి అన్నటువంటిది ఒక ఆర్గనైజ్డ్గా చేసే టీం ఉంది. అంటే నేరేటివ్ జాగ్రత్తగా ప్లాన్ చేసేటటువంటి టీం ఉంది. వాళ్ళ దెబ్బకి మిథున్ రెడ్డి నిన్న తిప్పలబడాల్సి వచ్చింది. లిక్కర్ కుంభకోణం మీద రోజు తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది మిథున్ రెడ్డి అని. ఈనాడు జ్యోతి రాస్తే మిథున్ రెడ్డి అని. మిథున్ రెడ్డి ఇట్లాగా నా మీద ఆరోపణలు చేస్తూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి, ముందస్తు బెయిల్ ఇవ్వండి, నేను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వీళ్ళు ఏం చేశారు, అయ్యో అసలు మేము ఇంకా ఎఫ్ఐఆరే కట్టలేదు, దాంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్లస్ మిథున్ రెడ్డి వాళ్ళకి సంబంధించి మేమేమి దాంట్లో మెన్షన్ చేయలేదు కదా, ఊహాజనితంగా వాళ్ళు ముందస్తు దాంట్లో ఉన్నట్టు అనిపిస్తే దాని ఆధారంగా వాళ్ళు అడిగితే బెయిల్ ఎట్లా ఇస్తారు, ముందస్తు బెయిల్ టెక్నికల్గా అది కుదరదు కదా. ఎస్ అంది కోర్టు కూడా, అవునాయా ఎఫ్ఐఆర్లో లేనప్పుడు మేము ఎక్కడ కొట్టేస్తాం, నీకు ముందస్తు బెయిల్ ఎక్కడి నుంచి ఇస్తాం అని చెప్పి కేసు కొట్టేసింది. దాంతో ఆ తర్వాత ఏమంటున్నారు, లిక్కర్ కుంభకోణం ఉంది, ఫర్దర్ ప్రొసీజర్ అంటే టెక్నికల్గా కోర్టుకేమో ఇంకా అసలు ప్రొసీజర్లోనే ఉందని చెప్పడం, రెండో పక్కన అరెస్ట్ టైంకి ఏదన్నా ఒక సెలవుల టైము ఆ టైంలో అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటిదాకా అయితే పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ పార్లమెంట్ సెషన్స్ కూడా లేవు కాబట్టి మిథున్ రెడ్డిని ఎలాగైనా సరే జైల్లో పెట్టాలి, ఇప్పుడు ఒక వల్లభనేని వంశీ ఆ తరహాలోనే ఉంచాలి అన్నటువంటి కోణం ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఇట్లాగా జరుగుతున్నది అన్నటువంటి. మరి ఏం జరుగుతుందో చూడాలి.